మత్తయి సువార్త 27వ అధ్యాయానికి వెళ్దాం. మాథ్యూ చాప్టర్ 27. మత్తయి సువార్త 27వ అధ్యాయము. ఓకే, మాథ్యూ చాప్టర్ 27. నేను మీకు కొన్ని వచనాలు చూపిస్తాను. ఐ వాంట్ టు షో యూ సమ్ వర్సెస్. సో ఈరోజు నేను వాక్యం చెప్పేదానికన్నా వాక్యం చెప్పించేటట్టు ప్రయత్నం చేద్దాం. ఓకే, ఐ డోంట్ వాంట్ టు టెల్ ప్రీచ్ అ సర్మన్. మత్తయి సువార్త 27వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుదాం. జనులు కోరుకుని ఒక ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక. ఓకే, ఆ కాలమందు బరబ్బాను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాల్లో ఉండెను. ఓకే, కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు? బరబ్బానా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగాను. ఓకే, ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. ఓకే, తర్వాత అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానం పంపెను. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బను విడిపించమని అడుగుటకును యేసును సంహరించుటకును జన సమూహములను ప్రేరేపించిరి. అధిపతి, ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారని వారిని అడుగగా వారు బరబ్బనే అనిరి. రెండోసారి. ఓకే, దిస్ ఇస్ సెకండ్ టైం. నెక్స్ట్. అందుకు పిలాతు అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతునని వారిని అడుగగా సిలువ వేయమని అందరూ చెప్పిరి. ఓకే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఓకే, నేను చెప్పేదానికన్నా మీకు కొన్ని వచనాలు చూపించి మీకు అర్థం చెప్పిద్దాం అనుకుంటున్నా. రోమన్స్ చాప్టర్ 5 verse 6 onwards. రోమన్స్ చాప్టర్ 5 verse 6. ఏలయనగా మనము ఇంకా బలహీనులు అయి ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. ఓకే, నెక్స్ట్ 9వ వచనము. కాబట్టి 8వ వచనం నుంచి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లా అనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. తర్వాత కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు. ఓకే, did we understand? ఓకే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం అయిపోయింది. 8వ అధ్యాయానికి వెళ్దాం. 8వ అధ్యాయము అందరు చూడండి. ఓకే, ఐ వాంట్ యు ఆల్ టు సీ. 8వ అధ్యాయము 3 నుంచి 6 వచనాల వరకు. శరీరముని అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. 10వ వచనము. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. ఓకే, నెక్స్ట్ వచనం 11 కూడా. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. నైస్. ఓకే, సో యేసుక్రీస్తు వస్తాడు. యేసుక్రీస్తు వచ్చి పిలాతు ముందు నుంచుంటాడు. పిలాతు అడుగుతాడు, యేసయ్య, నౌ జీసస్ టెల్ మీ సంథింగ్. జీసస్ విల్ స్టే సైలెంట్. ఆయన ఏం మాట్లాడాడు. ఓకే, దాని తర్వాత చాలా సంభాషణ జరుగుతుంది. ఆయన ఏం మాట్లాడాడు. పేతురు దగ్గర అంటే ఆ గెత్సెమనే తోట నుంచి
బయటికి వస్తూ ఉన్నప్పుడు యూదా ఇస్కరియోతు వచ్చి ముద్దు పెట్టిన తర్వాత పేతురుకి కోపం వచ్చి కత్తి తీసుకొని ఒక ఆయన చెవు కోసేస్తాడు. ఒక ఆయన చెవు కోసేసినప్పుడు దేవుడు అంటాడు, యేసయ్య అంటాడు, ఇప్పుడు నువ్వు ఇట్లాంటి కోసే పనులు చేస్తే ప్రవచించబడినది ఎలాగ జరుగుతుంది అని అడుగుతాడు. సో అందుకని యేసయ్య ఏం మాట్లాడాడు అక్కడ నుంచోని పిలాతు ముందు. హీ డజంట్ నీడ్ టు టాక్. ఆయన మాట్లాడినా అక్కడ ఈ మీకులాగే ఆయన మాట్లాడినా ఏం రాదు, మాట్లాడకపోయినా ఏం రాదు, చంపేటోళ్ళు చంపేస్తారు. హీ హ్యాస్ అండర్స్టూడ్ దట్. సో ఇంకా పాపులముగా ఉన్నప్పుడు ఆయన చనిపోవడానికి తయారైపోతాడు. హీ ఈస్ గెటింగ్ రెడీ టు డై ఫార్ యూ వైల్ యు ఆర్ స్టిల్ సిన్నర్స్. ఓకే, ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనము. హీబ్రూస్ చాప్టర్ 8 verse 12. హీబ్రూస్ చాప్టర్ 8 verse 12, 13. నేను వారి దోషముల విషయమై దయగలిగి విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకం చేసుకొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. నెక్స్ట్ వచనము. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఇదిగో ఒక వాక్యం ఉంటుంది బైబిల్లో, ఏమంటదంటే ఇదిగో పాతవి గతించెను, సమస్తము ఏం పాతవి గతించెను? ఏంటి పాతవి గతించెను అంటే ఏంటివి? అట్లా అది ఇన్కంప్లీట్ ఆన్సర్. అది మొత్తం దట్ ఇస్ నాట్ అ ఫుల్ ఆన్సర్. నా పాత మనిషి గతించెను అంటే నా పాత నిబంధన గతించెను. ఇంతకు మునుపు నేను పాపము చేస్తే నన్ను రాళ్ళతో కొట్టి నన్ను చంపాల, ఆ నిబంధన గతించెను. అర్థమవుతుందా? డూ యు అండర్స్టాండ్? ఇప్పుడు యేసయ్య ఏమంటున్నాడంటే నేను సిలువ మీద నేను చనిపోయిన తర్వాత ఇదిగో దేర్ ఇస్ అ న్యూ కవెనెంట్, ఒక కొత్త నిబంధన. చదవండి మళ్ళీ 13వ వచనము. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిల్లి ఉండిపోయిననో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. ఇప్పుడు మళ్ళీ మత్తయి సువార్త 27వ అధ్యాయానికి వద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము. ఐ వాంట్ టు షో యూ, ఇప్పటికీ కూడా దేవుని యొక్క కృప ఎందుకు చాలామంది విశ్వసించరు? ఎందుకంటే యూ హ్యావ్ అండర్స్టూడ్ దట్ జీసస్ హ్యాస్ డైడ్ ఫర్ యువర్ సిన్స్. యేసయ్య నీ యొక్క పాపముల కొరకు, నా యొక్క పాపముల కొరకు, నా శత్రువు యొక్క పాపముల కొరకు ఆయన మరణించాడు. హీ హ్యాస్ డైడ్. కానీ పీపుల్ ఆర్ అ పీపుల్ ఆఫ్ హ్యాబిట్, క్రీచర్స్ ఆఫ్ హ్యాబిట్ అని ఉంటుంది ఇంగ్లీష్లో ఒక మాట. పీపుల్ ఆర్ క్రీచర్స్ ఆఫ్ హ్యాబిట్. అందుకే మనోళ్ళు ఏం చేస్తారంటే ఫారెన్ వెళ్తారు చదువుకోవడానికి. ఫారెన్ వెళ్తా ఫారెన్కి ఏం తీసుకెళ్తారు? పచ్చడి తీసుకెళ్తారు. ఏ పచ్చడి ఏమన్నా చికెన్ బిర్యానీయా? నో, బికాజ్ యు ఆర్ అ క్రీచర్ ఆఫ్ హ్యాబిట్. పాతవి గతించెను, పాత నిబంధన పోయేను, కానీ నిజంగా పోయిందా? డిడ్ ఇట్ రియల్లీ గో? పాతవి గతించెను, చెప్పండి, పాతవి గతించెను నిజంగానా? టెల్ మీ రియల్లీ. సో యు ఆర్ అ క్రీచర్ ఆఫ్ హ్యాబిట్. సో మనోళ్ళు యూదులు కూడా దే ఆర్ క్రీచర్స్ ఆఫ్ హ్యాబిట్. సో 27వ అధ్యాయము 18వ వచనానికి రండి. 18వ వచనము. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు? నేను ఎవరిని విడుదల చేయడానికి మీరు కోరుచున్నారు? బరబ్బనా లేక క్రీస్తనబడిన బరబ్బా అన్న భయంకరమైన క్రిమినల్నా? చూడండి, ఐ వాంట్ యు ఆల్ టు లిసన్. బరబ్బా అన్న భయంకరమైన నటోరియస్ క్రిమినల్నా, లేదా క్రీస్తు అనబడిన యేసునా? ఇప్పుడు క్రీస్తు ఎవరినైనా చంపాడా? లేదు. క్రీస్తు ఎవరినైనా కొట్టాడా? లేదు. క్రీస్తు ఎవరినైనా తిట్టాడా? వీళ్ళని తప్ప ఇంకెవరిని తిట్లా. ఇంకా ఇన్ఫ్యాక్ట్ వీళ్ళని కూడా ఏం తిట్లా. ఏం చేశాడు క్రీస్తు? ఏం చేయలా. ఈ క్రీస్తునా అని అడిగిన తర్వాత ఏం జరిగింది?
ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అప్పగించరు అని అతడు ఎరిగి ఉండెను. పిలాత్ వాజ్ నాట్ బ్లైండ్. ఆయనకు అర్థమైంది అందరికి యేసయ్య నచ్చట్లేదని. ఎందుకు నచ్చలా? కెన్ సంబడి టెల్ మీ వై డిడ్ పీపుల్ నాట్ లైక్ జీసస్? ఎందుకు యేసయ్య అంటే ఎవరికి నచ్చలేదు? ఎందుకు నచ్చలేదంటే ఆయన ఎక్కడ పుట్టాడు? పశువుల పాకలో పుట్టాడు. ఓకేనా? ఆయన ఏం ఉద్యోగం చేశాడు? కార్పెంటర్ పని చేశాడు. ఆయన వచ్చి వాక్యం చెప్తే ఎంతమంది వస్తున్నారు? 5,000 మంది కొండ మీద 3 రోజులు కూర్చున్నారంట. ఈ పరిసయ్యులు సద్దుకయ్యులు 2 రోజులు చెప్దాం అనుకున్నా కానీ మీటింగ్లో ఎవరు రాట్లా. యేసయ్య నడుస్తూ ఉండగా గాడిద మీద అక్కడ మట్టలేసేసి బట్టలేసేసి అన్నీ వేసేసి వీళ్ళంతా భయంకరమైన డబ్బులు ఇచ్చేసేసి సౌలుకి ఏ విధంగా అయితే దావీదుని చూసినప్పుడు కుళ్ళు పుట్టెనో యూదులకు కూడా యేసయ్యని చూసి కుళ్ళు పుట్టాను. ఎందుకంటే ఈయన కార్పెంటర్, పుట్టిందేమో పశువుల పాకలో. ఆయన మీటింగ్ పెడితేమో ఇంతమంది వస్తున్నారు. ఆయన వెళ్ళి ఏం చేస్తున్నాడు? లాజర్ని దేంట్లో నుంచి లాజర్ని ఆయన సమాధిలో నుంచి బయటికి రమ్మంటే అట్లా బయటకు వచ్చేసాడు లాజరు. దే హ్యావ్ సీన్ దట్ నోబడి, ఒక అడ్రస్ లేని వ్యక్తి. ఇప్పుడు నేను ఈరోజు వాక్యం చదువుతా ఉంటే నాకు ఒకటి అర్థమైంది. యేసయ్య ఆయన సొంత ఇంట్లో పుట్టాడా? వేరే వాళ్ళు ఎవరు ఇంట్లో పుట్టాడు. ఆయన సొంత గాడిద మీద వచ్చాడా యెరూషలేములోకి? వేరే వాళ్ళ గాడిద మీద వచ్చాడు. ఆయన ఓడ మీద ప్రసంగం చెప్తా ఉంటే అది ఓడ ఆయనదా? పక్కింటోళ్ళ ఓడ? అది ఎవరిదో ఓడ? నాకు ఓడ ఇయ్యి అంటే ఓడ మీద ఎక్కి వాక్యం చెప్పాడు. దాని తర్వాత ఆయన చనిపోయిన తర్వాత, అంటే చనిపోక ముందు చివరిగా భోజనము చేయడానికి శిష్యులతో కూర్చోవాలి అంటే శిష్యులు వచ్చి అడుగుతారు, ఎక్కడ చేద్దాం మనం భోజనము అంటారు. సరే అక్కడికి వెళ్ళి ఎవరినైనా అడుగు అంటే ఎవరినో వెళ్ళి వేరే వాళ్ళ ఇంట్లో అడుగుతారు. వేరే వాళ్ళు ఆయనకి ఇల్లు ఇస్తారు. దాని తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఎక్కడ పాతి పెట్టాలో కూడా లేదు అక్కడ. అంటే ఆయన పుట్టింది వేరే వాళ్ళ ఇంట్లో, చచ్చిపోయింది, సమాధి చేయబడింది వేరే వాళ్ళ దగ్గర, ఆయన వాడింది వేరే వాళ్ళ ఓడ, ఆయన నడిపింది వేరే వాళ్ళ గాడిద. అంటే జీసస్ హ్యాడ్ నథింగ్ ఫర్ హిమ్సెల్ఫ్. ఇట్లాంటి వ్యక్తి వాక్యము చెప్తే 5,000 మంది వస్తున్నారంట. ఇట్లాంటి వ్యక్తి వచ్చి అక్కడ రొట్టె ఇరక్కొడితే ఆ రొట్టె మల్టిప్లై అయిపోతా ఉందంట. సో సద్దుకీయులకి ఇట్లాంటి వ్యక్తి వచ్చి ఏం చేస్తున్నాడు? సబ్బాత్ రోజున వీళ్ళు ఇప్పుడు వీళ్ళేంటి, కొన్ని వేల సంవత్సరాల నుంచి కట్టుబాటు చేసిన ఆ యొక్క సిస్టమ్ ప్లేస్లో ఉంది. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ పాస్ ఓవర్ ఫెస్టివల్ జరుగుతూ ఉంది. కొన్ని వేల సంవత్సరాల నుంచి వీళ్ళ ట్రెడిషన్స్ కానీ వీళ్ళ ఆచారాలు కూడా వస్తూ ఉన్నాయి. యేసయ్య 3.5 సంవత్సరాల్లో వచ్చి చెప్తాడు, ఎందుకు నేను సబ్బాత్ రోజు మీ గాడిద బావిలో పడితే నువ్వు ఎత్తవా అనేటప్పటికి వాళ్ళకి సమాధానం లేదు. నువ్వే అధికారం మీద వచ్చావు యేసయ్య అని యేసయ్యని అడిగితే నువ్వు నాకు సమాధానం చెప్పు. బాప్తిజము ఇచ్చి యోహాను ఏం బాప్తిజం ఇచ్చాడంటే వాళ్ళకి సమాధానం లేదు. అంటే దేర్ ఇస్ దిస్ నోబడీ కాల్డ్ జీసస్. యేసయ్య అన్న నోబడీ. ఒకసారి మళ్ళీ 18వ వచనం చదువుదాము. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు? బరబ్బానా లేక క్రీస్తనబడిన యేసునని వారిని అడిగారు. బరబ్బానా క్రీస్తనబడు యేసునా అని వాళ్ళని అడిగారు. తర్వాత ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. ఇప్పటికీ యేసయ్యని ఎందుకు నమ్ముకోరు అంటే అసూయ చేత. అంటే నేను ఇంత కష్టపడి నేను యాజకుడిని అయ్యాను, నేను ఇంత నా చేతి పనులు ఇంత భయంకరంగా నేను కష్టపడి నేను ఇంత మనిషిని అయ్యాను. యేసయ్య వచ్చి ఏమంటాడు? నువ్వు ధర్మశాస్త్రం అన్నిటినీ పాటిస్తున్నావు, 10వ భాగం ఇస్తున్నావు, కానీ నువ్వు ఇచ్చిందంతా వేస్ట్ అంటున్నాడు. ఒక యవనస్తుడు వచ్చి నేను అంత చేశాను అంటే సరే నీకున్నదంతా అమ్మేసి నా దగ్గరికి తీసుకురా అంటున్నాడు. అంటే వీళ్ళ కోపం వచ్చేస్తుంది ఇంకా. ఎందుకంటే దేవుడు అంటున్నాడు నువ్వు చేసే ప్రతి పని అవసరం లేదు అంటున్నాడు. యేసయ్య ఏమంటున్నాడు? నువ్వు చేసే ప్రతి పని పనికి రాని పని అంటున్నాడు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయానికి వెళ్దాము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ 8వ 8వ
10వ వచనము. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని, మీ శరీరము పాపము విషయమై మృతదైనది గాని, మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మీ ఆత్మ జీవ విషయమై నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. నెక్స్ట్, మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. చాలు. 10వ అధ్యాయం హీబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనానికి వద్దాము. అక్కడ ఆయన యేసయ్య అంటున్నాడు, ఇంకా ఈ యూదులు చేసే ఆచారాలు నాకు అవసరం లేదు. ఐ డోంట్ నీడ్, అంటే యేసయ్య అనట్లేదు, పౌలు మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు 14వ వచనంలో, చదవండి 10వ అధ్యాయము 14వ వచనము. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని, ఒక్క అర్పణ చేత పరిశుద్ధపరచబడే వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. మళ్ళీ ఒకసారి చదువుదాం అదే వచనము. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఒక్కసారి ఇప్పుడు ఈ వచనము ప్రకారము ఎంతమంది పరిశుద్ధులు ఇక్కడ? ఎందుకు మీరు చేతులు ఎత్తట్లేదు తెలుసా? యు నో వై? ఎందుకంటే యు ఆర్ క్రీచర్స్ ఆఫ్ హ్యాబిట్. మీరేమనుకుంటున్నారు? నేను దేవుడి దగ్గర కృప పొందాలి అంటే నేను 100 పనులు చేయాలి అనుకుంటున్నారు. నేను దేవుని దగ్గర కృప పొందాలి అంటే నేను ఫాస్టింగ్ ప్రేయర్కి రోజు రావాలి, లేదు దశమ భాగం రోజు ఇవ్వాలి, లేదు నేను దేవుని దగ్గరికి నీతిమంతుడుగా అవ్వాలి, పరిశుద్ధుడుగా నేను అవ్వాలి అంటే నేను ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటున్నారు చాలామంది. దే థింక్ లైక్ దట్. వాళ్ళు అలాగా ఆలోచిస్తారు. నేను ఫాస్టింగ్ చేయాలి, నేను ప్రేయర్ చేయాలి, నేను రోజు బైబిల్ చదువుకోవాలి, నేను అది చేయకూడదు, ఇది చేయకూడదు. కానీ దేవుడు అంటున్నాడు, హలో 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 హలో, నువ్వు ఏమి చేసినా అది పనికిరాదు. వాట్ ఎవర్ యూ డూ, ఇట్ డస్ నాట్ మ్యాటర్. ఫైనల్లీ రోమిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనము. రోమిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనము. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు. ఒక్క నిమిషం ఆగండి, అందరు రాని. అక్కడ పని చేయక, చెప్పండి అందరూ, పని చేయక. ఎందుకంటే ఒక ఆయన పని చేసేసాడు, పని చేయక. చదవండి అక్క. పని చేయక ఓకే, భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు. భక్తిహీనులని నీతి మంతునిగా. ఓకే, అర్థమవుతుందా మీకు? ఎంతమంది భక్తిహీనులు ఇక్కడ? సరే పోనీ, ఎంతమంది నీతిమంతులు ఇక్కడ? ఎవరు లేరండి, మీరెవరు మరి? భక్తిహీనులను నీతిమంతులుగా చదవండి అక్క. తీర్చువాని యందు విశ్వాసము ఉంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. వారు విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. మీకు అర్థమైందా అసలు? డు యు అండర్స్టాండ్? ఆయన ఫరిసయ్యులకి సద్దుకాయలకి ఎందుకు అంత భయంకరమైన కుళ్ళొచ్చిందంటే, నువ్వు చేసే పని వృధా అంటున్నాడు దేవుడు వాళ్ళని. హీ సేయింగ్, ఓగో నువ్వు స్పెషల్ సాంగ్ పాడావు, ఓకే అయితే ఏంటి? వాక్యం చెప్పేవు, అయితే ఏంటి? సో వాట్? ఓకే చర్చ్ కట్టావు, అయితే ఏంటి? సో వాట్? డూ యూ బిలీవ్ ఇన్ జీసస్? అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలు ఏమంటాడంటే, నువ్వు క్రీస్తుతో పాటు నువ్వు కూడా సిలువ వేయబడి ఉన్నావు అంట. ఈవెన్ యూ హ్యావ్ బీన్ క్రూసిఫైడ్ విత్ జీసస్. అంటే నీ ప్రతి క్రియ పనికిరాని క్రియ. సరే హెబ్రీయులకు వద్దులే, ఒకసారి మళ్ళీ 4వ అధ్యాయం 5వ వచనం చదువుదాము. పని చెయ్యక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు. భక్తిహీనులను నీతిమంతుడిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి. ఎవరైనా నీతిమంతులుగా, భక్తిహీనులని నీతిమంతులుగా తీర్చేవారు ఎవరైనా. హూ ఇస్ దిస్ మ్యాన్? యేసయ్య. ఓకే, భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసము ఉంచువారికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఇప్పుడు నీ విశ్వాసము నిన్ను నీతిమంతుడిగా ఎంచబడుచున్నది. నీ పని ఎంచబడుతుందా? కమాన్,
నీ పని నిన్ను ఎంచుతుందా? సో ఏమంటారు, ఓకే నేను కనపడాలా, నేను వినపడాలా, నేను చెయ్యాలా, ఐ హ్యావ్ టు డూ సంథింగ్. లేదు. సో అక్కడ పిలాతు ఇద్దరిని నుంచోపెడతాడు, ఒకరిని యేసయ్యని, ఇంకొకరిని బరబ్బాని. వీరందరిని అడుగుతారు, నీకు ఎవరు కావాలి అంటారు ఫ్రీగా. నిన్ను ఎవరిని నేను వదిలేయాలి అని అడుగుతాడు. వీళ్ళందరూ ఏమని చెప్తారు? సో బరబ్బా యొక్క ప్లేస్లో ఎవరు వెళ్తారు? యేసయ్య. ఇప్పుడు నేను అడుగుతాను చూడండి, బరబ్బా ఇవని అడిగాడా? డిడ్ హీ ఆస్క్ నన్ను విడిపించండి అని అడిగాడా? బైబిల్లో రాసిలేదు అలాగా. బరబ్బా ఏమన్నా పశ్చాత్తాపం పడ్డాడా? బరబ్బా ఫాస్టింగ్ ప్రేయర్ చేశాడా? చెప్పండి. బరబ్బా పెద్ద కానుక ఇచ్చాడా? ఏం చేశాడు బరబ్బా? ఏం చేయలా. వాట్ డిడ్ బరబ్బా డూ? నథింగ్. దట్ ఈస్ కాల్డ్ గ్రేస్. అది కృప. ఏమి చేయకుండా బరబ్బాకి బదులుగా ఎవరు చనిపోయారు? యేసుక్రీస్తు. బరబ్బా ఫ్రీ. మనోడు ఏం చేశాడో నాకు తెలియదు. ఇంకా దాని తర్వాత కరుణామయుడులో ఏం చేస్తారో చెప్తారంటే, మళ్ళీ వచ్చి దేవుని దగ్గర దేవుడు నమ్ముకుంటాడని చూపాడు కరుణామయుడులో. మరి నిజంగా బైబిల్ అలా రాసలేదు, మరి ఆయన ఏమయ్యాడో నాకు తెలియదు. కానీ కృప చేత విడిపించబడ్డవాడు బరబ్బా. కృప కోసము చనిపోయింది యేసయ్య. ఒకసారి మళ్ళీ రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనము. ఇప్పుడు కూడా సమాప్తము అయిన ఆ పని మీద విశ్వాసము లేకుండా నీ పనుల మీద నీకు విశ్వాసం ఉందంటే క్రీస్తు వృధా. ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయానికి వెళ్దాం. గలేషియన్స్ చాప్టర్ 2. ఓకే, గలతీ 2వ అధ్యాయము 21. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. నీతి ధర్మశాస్త్రము వలన అయితే, ఒకవేళ నీతి ధర్మశాస్త్రము వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. ఒకవేళ మీకు ఇంకా పాతవి అంటే ఓల్డ్ హ్యాబిట్స్ అంటే ఏంటి? ఇంకా నేను పని చేయాలి. ఎంతమంది బాప్తిజం తీసుకోలేదు? ఇక్కడ చేతులు ఎత్తండి నాకు. ఎంతమంది బాప్తిజం తీసుకోలేదు? ఇంకా ఎందుకు తీసుకోలేదు తెలుసా? వీళ్ళంతా ఇంకా కొంచెం మంచిగా అవుదాము, ఇంకా కొంచెం దేవుని తెలుసుకుందాము. బరబ్బా ఏమైనా వెయిట్ చేశాడా? ఇంకా కొంచెం ఆగండి, జైల్లో ఉంటాను, ఇంకా కొంచెం ఆగండి. నో, డోంట్ సే ఐ విల్ వర్క్ అండ్ మేక్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఇన్ వెయిన్. చదవండి మళ్ళీ ఒకసారి 21. చాలామంది అందుకే బాప్తిజం తీసుకోలేదు. యాక్చువల్లీ నాకు కూడా నా పాత నిబంధన యొక్క కాన్సన్ట్రేషన్ అందరికీ. అండ్ ఎవ్రీబడి హ్యాస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్. దేవుడు అంటున్నాడు, లేదు ఇది పాత గిల్లినది ఏమైందంటే అది ఇట్ ఈస్ గెటింగ్ రెడీ టు బి వ్యానిష్డ్. ఒకసారి చదువుదాం ఇది మళ్ళీ ఒకసారి. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. నీతి ధర్మశాస్త్రము వలన అయితే ఆ పక్షము అందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. కానీ అది అబద్ధం. అది క్రీస్తు నిష్ప్రయోజనంగా చనిపోలా. ఆయన ఎందుకు చనిపోయాడు అంటే బరబ్బాని విడిపించడానికి, ఇదిగో షరత్తుని విడిపించడానికి. టు సెండ్ మీ అవుట్ ఆఫ్ మై ప్రిజన్. మళ్ళీ రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనము. పని చేయకుండా, బాగుంది కదా? పని చేయకుండా అంటే మీకు పని చేయకుండా దేవుడు మీ అకౌంట్లోకి నీతి ఇచ్చేసాడు. మీరు పని చేయకుండా మీ బ్యాంక్ అకౌంట్లోకి ఇప్పుడు నీతి వచ్చేసింది. ఎందుకు? క్రీస్తు ఒక్కడు పని చేశాడు కాబట్టి. చదువుదాము. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసము ఉంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. వాని విశ్వాసమే నీతిగా. అంటే నువ్వు చేయాల్సిన ఒకటే ఒక పని ఏంటంటే విశ్వాసము కలిగి ఉండడము. నువ్వు చేయాల్సిన ఒకటే ఒక పని ఏంటంటే వెళ్ళి సిలువ మోయనక్కర్లా, అది మానేనక్కర్లా, ఇది మానేనక్కర్లా. ఉట్టి దేవుని యందు విశ్వాసము కలిగి ఉండినట్లయితే ఆ సిలువ యొక్క రక్తము నీ జీవితంలో యూ కెన్ సీ ద రిజల్ట్స్ ఆఫ్ ఇట్. మీకు అర్థమవుతుందా? డూ యూ అండర్స్టాండ్? ఒకవేళ ఆ నీతిమంతుడిగా తీర్చే వ్యక్తి మీద నువ్వు విశ్వాసము కలిగి ఉండినట్లయితే ఆయన మీద నీకు ప్రేమ కలిగిద్ది.
ఒకవేళ ఆయన మీద నీకు అసూయ కలిగినట్లయితే, ఎందుకు అసూయ కలిగిద్దంటే ఆయన మీద ఆయన చేసిన క్రియలను నువ్వు పాటించకుండా నీ క్రియలని నువ్వు ఇంకా పాటిద్దాము అని, నేను ఫాస్టింగ్ చేస్తాను, లేదా నేను అది చేస్తాను, లేదా నేను నో 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 క్రీస్తు చేసిన ఒకటే ఒక పని, సిలువలో నీ కోసము నా కోసము మరణించిన పని. ఆ పని మీద నీకు విశ్వాసము కలిగినట్లయితే, అమ్మో, ఐ డోంట్ నో వాట్ గాడ్ కెన్ డూ త్రూ యూ. నీ ద్వారా నా ద్వారా దేవుడు ఎన్నో మేలులు చేయగలుగుతాడు. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.